కేజీహెచ్ కింగ్ జార్జ్ హాస్పిటల్ ఇప్పుడు అది కాస్త కొత్త వివాదాలకు కారణమవుతుంది. కేజీహెచ్ అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి శ్రీకాకుళం విజయనగరం దగ్గర నుంచి ఆ మన్యం ప్రాంతం వాళ్ళందరికీ ఒక గుండెకాయ లాంటిది. కష్టపడి పనిచేసే వైద్యులు, కష్టపడి పనిచేసేటటువంటి వైద్య సిబ్బంది ఉన్నారు. అక్కడ మంచి సదుపాయాలు ఉన్నాయి. అలాంటి చోట్ల ఇప్పుడు అరాచక శక్తుల ప్రవేశం, దుర్మార్గపు చేష్టలు బహిరంగంగా చేయడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తుంది. రౌడీ షీటర్లు వెళ్ళి అక్కడ ఓవర్ యాక్షన్ చేయడం, ఏ స్థాయికి దిగజారిపోయారు అనేకంటే ఏ స్థాయిలో అరాచకం సృష్టిస్తున్నారు అంటే, పిల్లలకి ఆక్సిజన్ సరఫరా చేసేటటువంటి పైప్ లైన్స్ని కట్ చేసేటటువంటి రాక్షసత్వానికి పూనుకున్నటువంటి దుర్మార్గులు, ఐసీయూని నాశనం చేయాలనేటటువంటి దుర్మార్గులు. ఎక్కడైనా రౌడీలు కొట్టుకుంటే బయట ఇద్దరు కలిసి కొట్టుకుంటారు, లేకపోతే కనుక ఏ వ్యవస్థతోనో గొడవ పడతారు. కానీ వైద్య వ్యవస్థతో, ప్రత్యేకించి పిల్లలకి ఆక్సిజన్ సరఫరా చేసే వ్యవస్థతో అరాచకం చేసే ప్రయత్నం చేశారంటే ఇట్లాంటి దుర్మార్గపు శక్తులు, పసిపిల్లల ప్రాణాలు తీయాలనుకునే దుర్మార్గులు వాస్తవానికైతే బ్రతకడానికి అనర్హులు. మరి ప్రభుత్వం అయితే కఠినంగా వ్యవహరిస్తామని అనిత గారు చెప్తున్నారు, కానీ ఏం చేస్తారో చూడాలి.